అంశానికి సంబంధించి ఎపిసోడ్కి సంబంధించి చాలా కీలకమైన నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు, జగిత్యాల్లో ప్రధానంగా చాలా కీలకమైన నాయకుడు ఎల్రమణ గారు, మా ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమణ గారు, ఈ ఎపిసోడ్ మొత్తానికి మీరు ఒక రకంగా మీరు కేంద్ర బిందువు అంటాను. నేను ఎందుకంటానంటే గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారిని ఓడించేందుకు ఆయనను ఇంతకుముందు ఓడించిన సంజయ్ కుమార్తో కలిసి మీరు పనిచేశారు. రాజేశం గౌడ్ కూడా ఆయన గతంలో ఓడించారు, ఆయనతో కలిసి పనిచేశారు. మీరు కూడా 2 సార్లు జీవన్ రెడ్డిని ఓడించారు. ఆయనతో కలిసి మీరు ముగ్గురు, అంటే ఎల్రమణ, రాజేశం గౌడ్, సంజయ్ కుమార్ ముగ్గురు కలిసే జీవన్ రెడ్డిని మళ్ళొక్కసారి ఓడించారు. ఇప్పుడు ఆయన్నే మీరు పార్టీలో చేర్చుకుంటున్నారు, భుజాలపై మోస్తున్నారు. మీ మధ్య ప్రత్యర్థులు మీరిద్దరు 94 నుంచి అనుకుంటా, 94 నుంచి దాదాపు మీ ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఎలా ఇప్పుడు కలిసి మింగిల్ అవ్వడం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన మీకు అక్కడ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి, రేపు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి, ఎలా చూస్తున్నారు దీన్ని? సోదరుడు కళ్యాణ్ గారికి, టీవీ10 ప్రేక్షకులకు, వీక్షకులకు కూడా నమస్కారాలు. రాజకీయాలలో ప్రధానంగా సేవాభావంతో ఉండాలనే ఆలోచన వ్యక్తిని నేను. తనకు తోడుగా నమ్మిన సిద్ధాంతానికి, నాయకుని ఆశయాన్ని కట్టుబడి ముందుకెళ్లాలనే ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. రాజకీయాలలో ప్రత్యర్థులు అనేది ఉండడం సహజం, కానీ శాశ్వతంగా ప్రత్యర్థులు కానీ శాశ్వతంగా స్నేహితులు కానీ చూడడం మనం. ఇంకా ఎప్పుడు కలిసి ప్రయాణం చేయాలన్నా నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా, నాయకుని ఆశయానికి అనుగుణంగా ముందుకెళ్ళి, అందులో గౌరవనీయులు అనుభవమైనటువంటి జీవరెడ్డి గారితో గతంలో పని అనుభవం ఉన్నది. ప్రత్యర్థులుగా పనిచేసినాం, కలిసి పనిచేసినాం. ఈరోజు మళ్ళీ కలిసి పనిచేయబోయేటువంటి ఒక అవకాశం వచ్చింది. వారైనా రాష్ట్రంలో అనుభవకులైనా అని ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే పుట్టినటువంటి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వారిని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకొని అభివృద్ధి పని తీసుకెళ్తున్న సమయంలో ప్రభుత్వాన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా అందరం భావించినాం. ఏదేమైనా తిరిగి మళ్ళీ సమగ్ర అభివృద్ధి జరగాలని చెప్పంటే అనుభవకులైనటువంటి ఉద్యమ సారథైన ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ముందుకెళ్లాలి ఆలోచనతో అందరం ముందుకెళ్తున్నాం, కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఆ విధంగా రాబోయే ఎన్నికలలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలా, బీఆర్ఎస్ పార్టీ అధికారం చేయాలనే ఏకైక లక్ష్యంతో అందరం ముందుకెళ్తాం. రమణ గారు, ఇక్కడ నాకు బాగా గుర్తొస్తుంది 2006, 2008 సంవత్సరాలు నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అప్పుడు తెలంగాణ వాదం లేదు, కేసీఆర్ను ఖతం చేయాలనే లక్ష్యంతో టీడీపీ నుంచి ఎల్రమణ, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, మీరిద్దరు ఎంపీ అభ్యర్థులు అప్పుడు. అంటే కేసీఆర్, రమణ, జీవన్ రెడ్డి 2006లో పోటీ పడ్డారు, 2008లో పోటీ పడ్డారు ఒకరిపై ఒకరు. ఇప్పుడు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు, కలిసి పని చేయబోతున్నారు. ఎలా ఉంది ఇది? ఆనాడు సరిగ్గా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పినటువంటిది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆనాడు మేము పనిచేసినాం. ఆ నాయకుని ఆశయంతో ముందుకెళ్ళినాం. తర్వాత పెద్ద చంద్రబాబు నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో ఆనాడు సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని చెప్పి స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ముందుకెళ్ళినాం. తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తెలంగాణ సాధనలో ఏనాడు కూడా వ్యక్తిగతంగా మేము దూషించలేదు, వ్యక్తిగతంగా ఎవరిని కూడా శత్రువుగా భావించలే. వ్యవస్థ ఉన్నదానికి అనుగుణంగా నమ్మిన సిద్ధాంతం, నాయకుని ఆశయం, లక్ష్యంతో ముందుకెళ్ళినాం. ఆనాడు ఆ పరిస్థితులలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న, గతంలో ఎంపీపై అనుభవం ఉంది కనుక అభ్యర్థిగా పెడితే ఉండడం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు 7 ఏళ్ళు పనిచేసి పెట్టినా కూడా టీడీపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లాలా, సమగ్ర అభివృద్ధి గురించి పాటుపడాలా. ఆ లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు స్పష్టంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ చూస్తున్నాం, ఆ ఫలితాలు అనుభవిస్తున్నాం. దాన్ని మరింత ముందు తీసుకెళ్లాలి ఆలోచనతో ఎన్నికలలో వివిధ పార్టీలు రావడం సహజం. చెప్పిన దానికి అనుగుణంగా ఓటర్లు ఎవరికి ఆదరిస్తే దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పరిపాలిస్తారు. నేడు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరును. ప్రజలలో వాళ్ళ 6 గ్యారెంటీ అమలు కావడం లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమేసే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో రోజు దిగజారుతున్నట్టు ఆర్థిక పరిస్థితి. కోర్టులు మీరు డబ్బులు చెల్లించాలని చెప్పని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంట్రూ చూడలేదు. అటు రిటైర్మెంట్ ఉద్యోగులే కానీ, స్కూల్ పిల్లల యొక్క, కాలేజీ పిల్లల యొక్క ఫీ రియంబర్స్మెంటే కానీ కోర్టు దర్శించే పరిస్థితి వచ్చింది. చివరికి చదువుకునే విద్యార్థులే కట్టమనేటువంటి పరిస్థితి. అంటే ఎంత ఆర్థికంగా దివాల్సిన ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డిది కనుక ఆ ప్రభుత్వం నడవలేదని దృష్టితోనే మేము ఇవాళ కేసీఆర్ గారితో ప్రయాణిస్తున్నాం. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేది మా అందరికీ లక్ష్యం. రైట్. రమణ గారు, ఫైనల్ క్వశ్చన్. గత 30 ఏళ్ళుగా దాదాపు రమణ, జీవన్ రెడ్డి, మిగిలిన వాళ్ళు వచ్చారు పోయారు పక్కన పెడితే,
రమణ జీవన్ రెడ్డి ఇద్దరికి బలమైన వర్గాలు ఉన్నాయి, బలమైన అంచర్లు ఉన్నారు, బలమైన అభిమానులు ఉన్నారు మీ ఇద్దరికి కూడా. జగిత్యాల అంటే ఒకవైపు రమణ, ఒకవైపు జీవన్ రెడ్డి అనేలా కనిపించేది. మధ్యలో సంజయ్ గారు వచ్చారు, అది వేరు విషయం. కానీ 30 ఏళ్ళుగా మీకున్న రైవాలిటీ, ఆ ప్రత్యర్థులు మీ అంచర్లు కానీ వాళ్ళ అంచర్లు కానీ వాళ్ళంతా ఇప్పుడు మింగిలై కలిసి పనిచేసే అవకాశం జగిత్యాలలో ఉంటుందా? నేను చెప్పేది ప్రధానంగా ఎప్పుడు కూడా పార్టీల మధ్యన గాని వ్యక్తుల మధ్యన గాని శత్రువులుగా భావించే మనస్తత్వం కాదు మాది. బీఆర్ఎస్ పార్టీ ఉండే ప్రతి సభ్యుడు మా అధినేత ఇచ్చే నిర్ణయాన్ని తీసుకొని క్రమశిక్షణటువంటి సైనికునిగా పనిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లేటువంటి వాళ్ళం. నేను 7 ఏళ్లు పార్టీ ప్రెసిడెంట్ గా తెలంగాణ స్టేట్ గానీ 5 సంవత్సరాలు జిల్లా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ఏవైతే చెప్పినో దానికి అనుగుణంగా ఫలితాలు సాధించినాం. దానికి అనుగుణంగానే ఇవాళ ముందుకెళ్తున్నాం. మా లక్ష్యం అందరిది కూడా. రైట్, థ్యాంక్ యూ రమణ గారు, అర్థమైంది మీ పాయింట్.